ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే అందరి మనసులో వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? డ్యూ డేట్ ఎప్పుడు అని. కరెక్టే గదా? ఆ ఒక్క తేదీ కోసం ఎంత ఎదురుచూస్తారో. కానీ అసల ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఇది వింటే కొంచెం షాక్ అవ్వచ్చు. కేవలం 5% మంది బేబీస్ మాత్రమే కరెక్ట్గా వాళ్ల డ్యూడేట్ రోజు పుడతారట. అవును, 100లో 5 మాత్రమే. మరి మిగిలిన 95% సంగతేంటి? వాళ్లేమైనా లేటుగా వచ్చేశారా? అసలు కాదండి. అందుకే మనం ఆలోచించే విధానంలో ఒక చిన్న మార్పు చేసుకోవాలి. ఈ డ్యూడేట్ని ఒక డెడ్లైన్ లాగా చూడొద్దు. అదేదో ఎగ్జామ్ ఫీజు కట్టడానికి లాస్ట్ డేట్ లాంటిది కాదు. ఇది ఒక డెస్టినేషన్ విండో లాంటిది. అంటే బేబీ రావడానికి అదొక సరైన సమయం అంతే. ఆ టైంలో ఎప్పుడైనా రావచ్చు. సరే, అసలు ఈ డేట్ని డాక్టర్లు మొదట ఎలా లెక్కిస్తారో చూద్దామా? దీని వెనుక ఒక చాలా సింపుల్, ఇంకా చెప్పాలంటే చాలా పాత ఫార్ములా ఉంది. దీన్నే నాగెల్స్ రూల్ అంటారు. ఇది మన అమ్మమ్మల కాలం నాటి పద్ధతి అనుకోవచ్చు. దీన్ని చివరి నెలసరి అంటే లాస్ట్ మెన్స్ట్రువల్ పీరియడ్, షార్ట్గా ఎల్ఎంపి, దాని మొదటి రోజు ఆధారంగా లెక్కిస్తారు. ఈ ఫార్ములా చాలా సింపుల్ అండి. చివరి పీరియడ్ వచ్చిన మొదటి రోజుకి 7 రోజులు కలపాలి. ఆ వచ్చిన తేదీ నుండి 3 నెలలు వెనక్కి లెక్కించాలి. అంతే, మీ ఎస్టిమేటెడ్ డ్యూ డేట్ అంటే ఈడీడీ వచ్చేసినట్టే. అయితే ఇక్కడే ఒక చిన్న చిక్కుంది. ఈ రూల్ ఎలా పనిచేస్తుందంటే, అందరికీ కరెక్ట్గా 28 రోజుల రెగ్యులర్ సైకిల్ ఉంటుందన్న అజంప్షన్తో. కానీ నిజ జీవితంలో చాలామందికి సైకిల్స్ ఇర్రెగ్యులర్గా ఉంటాయి కదా. అప్పుడు ఈ పేపర్ క్యాలిక్యులేషన్ కాస్త అటూ ఇటూ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే ఈ పేపర్ లెక్కల్ని పక్కన పెడితే ఇప్పుడు మన దగ్గర టెక్నాలజీ ఉంది, సైన్స్ ఉంది. ఇక్కడే మనకి అసలైన పక్కా సమాధానం దొరుకుతుంది. ఇక్కడ చూడండి, తేడా ఎంత క్లియర్గా ఉందో. ఎల్ఎంపి డేట్ అనేది మన జ్ఞాపక శక్తిపైన, సైకిల్ రెగ్యులారిటీపైన ఆధారపడిన ఒక గెస్వర్క్ అంతే. కాని అల్ట్రాసౌండ్ స్కాన్ అది వేరు. అది సైన్స్. అది నేరుగా కడుపులో ఉన్న బేబీని కొలిచి దాని పెరుగుదల బట్టి డేట్ చెప్తుంది. సో అసలైన జడ్జ్ ఎవరంటే ఈ స్కానే. అందుకే డాక్టర్లు ఒక సింపుల్ రూల్ ఫాలో అవుతారు. దాన్ని రూల్ ఆఫ్ 7 అంటారు. అంటే మన ఎల్ఎంపి లెక్క ప్రకారం వచ్చిన డేట్కి, స్కాన్లో వచ్చిన డేట్కి మధ్య 5 నుంచి 7 రోజుల కన్నా ఎక్కువ గ్యాప్ ఉందనుకోండి, అప్పుడు ఇంకా రెండో ఆలోచన లేకుండా స్కాన్ డేట్నే ఫైనల్ ఈడీడీగా ఫిక్స్ చేస్తారు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక 7 నుంచి 10 వారాల మధ్య చేసే మొదటి స్కాన్, దాన్నే డేటింగ్ స్కాన్ అంటారు. అది మాత్రమే డ్యూ డేట్ను సెట్ చేస్తుంది. ఆ తర్వాత చేసే స్కాన్లు అంటే 5వ నెలలో చేసే టిఫా స్కాన్ గాని, చివరి నెలల్లో చేసే గ్రోత్ స్కాన్లు గాని, అవన్నీ బేబీ బరువు, పెరుగుదల ఎలా ఉందో చూడటానికే. అవి డ్యూడేట్ను మార్చవు. ఓకే, ఇప్పటిదాకా అంతా క్లియర్ కదా? ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్తో మనం ఏం చేయాలో చూద్దాం. దీనికోసం ఒక సింపుల్ 4 పాయింట్ స్ట్రాటజీ ఉంది. చాలా సింపుల్. నంబర్ 1, ఎల్ఎంపి డేట్ని కరెక్ట్గా గుర్తుపెట్టుకొని నోట్ చేసుకోవాలి. నంబర్ 2, కరెక్ట్ టైంలో అంటే 7 నుంచి 10 వారాల మధ్య ఆ గోల్డ్ స్టాండర్డ్ డేటింగ్ స్కాన్ తప్పకుండా చేయించుకోవాలి. నంబర్ 3, ఇద్దరి కోసం తినాలి అనే పాత మాటలు మర్చిపోయి ఫాలిక్ యాసిడ్ లాంటి ముఖ్యమైన పోషకాలపై ఫోకస్ చేయాలి. ఇక ఫైనల్గా నంబర్ 4, ఒకే డేట్కి స్టిక్ అవ్వకుండా సేఫ్ జోన్ మైండ్ సెట్ని అలవాటు చేసుకోవాలి. సరే, ఇప్పుడు అందర్నీ కన్ఫ్యూజ్ చేసే మరో టాపిక్లోకి వెళ్దాం. అదే ప్రెగ్నెన్సీ క్యాలెండర్. ప్రెగ్నెన్సీ 9 నెలలా లేక 10 నెలలా? ఈ క్వశ్చన్ ఎప్పుడూ వింటూనే ఉంటాం. మన పెద్దవాళ్ళేమో 9 నెలలంటారు, డాక్టర్లేమో 40 వారాలంటారు. అసలు ఏది కరెక్ట్? నిజం చెప్పాలంటే రెండూ కరెక్టే. ఎలా అంటారా? తేడా అంతా లెక్కించే విధానంలోనే ఉంది. చూడండి, మన పెద్దవాళ్లు చంద్రమానం ప్రకారం అంటే 28 రోజుల్ని ఒక నెలగా లెక్కించి 10 నెలలు అంటారు. కానీ మెడికల్ సైన్స్లో ప్రిసిజన్ చాలా ముఖ్యం. అందుకనే డాక్టర్లు మొత్తం 280 రోజుల్ని 40 వారాలుగా లెక్కిస్తారు. ఎందుకంటే బేబీ గ్రోత్ని మానిటర్ చేయడానికి వారాల లెక్క చాలా ఖచ్చితంగా ఉంటుంది. సో కన్ఫ్యూజన్ ఏమివ్వద్దు. మెడికల్ పరంగా డాక్టర్లు ఫాలో అయ్యేది మనం గుర్తుపెట్టుకోవాల్సింది వారాల లెక్కనే. ఫైనల్ డెస్టినేషన్ 40 వారాలు అంతే. ఇదంతా మనల్ని మళ్ళీ మనం మొదట మాట్లాడుకున్న పాయింట్కే తీసుకొస్తుంది. అదే సేఫ్ జోన్ మైండ్ సెట్. అంటే ఒకే డేట్ మీద ఫోకస్ చేయకుండా ఒక డెస్టినేషన్ విండో గురించి ఆలోచించడం. సరే,
మరి బేబీ ఎప్పుడు ఫుల్లీ కుక్ అయినట్టు, అంటే బయట ప్రపంచంలోకి రావడానికి ఎప్పుడు సేఫ్? మెడికల్ టర్మ్స్లో చెప్పాలంటే 37 వారాలు దాటితే చాలు, బేబీ టర్మ్కి వచ్చేసినట్టే, అంటే పుట్టడానికి సేఫ్ అన్నమాట. ఎందుకంటే అప్పటికే ఊపిరితిత్తులు పూర్తిగా మెచ్యూర్ అయి ఉంటాయి. అయితే 39 నుంచి 40 వారాల మధ్య పుడితే దాన్ని ఫుల్ టర్మ్ అంటారు. ఇది గోల్డ్ స్టాండర్డ్ టైం, బేబీకి చాలా మంచిది. సో బాటమ్ లైన్ ఏంటంటే, ఒకసారి 37 వారాల మార్క్ దాటితే ఇక టెన్షన్ పడాల్సిన పని లేదు. ప్రెగ్నెన్సీ సేఫ్ జోన్లోకి ఎంటర్ అయినట్టే. బేబీ ఆ విండోలో ఎప్పుడైనా హలో చెప్పొచ్చు. డాక్టర్ ప్రశాంత్ గారు ఎంత బాగా చెప్పారో చూడండి. బేబీస్ క్యాలెండర్లు చూడవు, లెక్కలు వేయడం మీ పని, కొలతలు తీయడం మా పని. మనమందరం కలిసి ఆ మ్యాజిక్ కోసం ఎదురుచూద్దాం. ఎంత నిజం కదా? ఇదొక టీం వర్క్. కానీ ఫైనల్ డెసిషన్ మాత్రం ఆ బేబీదే. మనం చెయ్యాల్సిందల్లా ఆ అద్భుతం కోసం ఎదురుచూడటమే. వెళ్లే ముందు ఒక చిన్న ఆలోచన. ఈ డెడ్లైన్ కాకుండా డెస్టినేషన్ విండో అనే కాన్సెప్ట్ని మనం లైఫ్లోని ఇతర గోల్స్కి కూడా అప్లై చేస్తే ఎలా ఉంటుంది? మన కెరీర్, మన చదువు, ఇలా దేనికైనా సరే ఒక గడువు పెట్టుకునే టెన్షన్ పడే బదులు ఒక విండోని సెట్ చేసుకుంటే లైఫ్ ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా.